యుద్ధ విమానాలు నడిపి శత్రు దేశాల మీద బాంబుల వర్షం కురిపించిన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎలా నడపగలుగుతున్నారు? ఏడాది పదవీ కాలంలో ఆయన ఎలాంటి కష్ట సుఖాలను కాంగ్రెస్ పార్టీలో అనుభవించారు? కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను ఆయన సంతృప్తి పరచగలుగుతున్నారా లేదా? కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణను ఒక దారికి తీసుకురావాలన్న ఆయన ప్రయత్నం ఫలిస్తుందా లేదో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ఫేస్. సార్, మీరు ఏడాది అయింది పదవి తీసుకొని. ఈ ఏడాది కాలంలో మీరు చూసిన కొన్ని అంశాలు, అంటే చాలామందిని చూసింటారు నాయకులని పదవులు పంచే విషయంలో కానీ, ఎమ్మెల్యే వెళ్ళడంలో కానీ, సీనియర్ల విషయంలో కానీ, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు అనిపించినవి మొత్తం కాకపోయినా కొంతైనా చెప్పే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు బేసిక్గా కెప్టెన్ యుద్ధ విమానాలు నడిపారు. యుద్ధ విమానాలు నడపడం కష్టమా, కాంగ్రెస్ పార్టీని నడిపించడం కష్టమా? అయితే నేను ఎప్పుడప్పుడు జోక్గా అంటుంటాను, మరి అత్యంత క్రమశిక్షణ ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి కొంత క్రమశిక్షణ తగ్గి ఉన్న రాజకీయ జీవితంలో కొంత ఇబ్బంది పడుతున్న మాట. అంటే ఇబ్బంది అంటే ఇది కొద్దిగా వేరే క్రమశిక్షణ ఆ స్థాయిలో ఉండదు కాబట్టి వేరే అనుభవం ఇది. కానీ నిజంగా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాల పాటు భారతదేశానికి ఈరోజు ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవడానికి బేసిక్ చర్యలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండడం ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీరు చెప్పినట్టుగా ఇందాక ఆ క్రమశిక్షణ అనేది ఉంటే దీనికి ఈ పార్టీకి ఇంకా భవిష్యత్తు ఎక్కువగా ఉండేదేమో. అది కాంగ్రెస్ పార్టీయే కాదు, రాజకీయాల్లోనే ఏ పార్టీలో అయినా కొంత మరింత క్రమశిక్షణగా పద్ధతిగా ఉంటే బాగుండేదని చెప్పి నా అభిప్రాయం. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక్కడానికే పరిమితం కాదు. ఈరోజు మీరు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ చూస్తున్న ఏ రాజకీయ పార్టీలైనా ఏ సందర్భంగా అయినా మరి ఓకే, ఇది పాలిటిక్స్ మన దేశంలో ఒక తీరు ఉండడంతో ఒక విధంగా ముందు పోతుంది. కానీ ఉన్న లిమిటేషన్స్లో కాంగ్రెస్ కుటుంబంలో ఉండడం నాకు ఇది ఒక అద్భుతమైన అనుభవంగా భావిస్తున్నాను. నిజంగా నెహ్రూ, గాంధీ కుటుంబాల నాయకత్వంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ కావడం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చొరవ వల్ల నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పాటులో కానీ రాష్ట్రం డెవలప్మెంట్లో కానీ ఈరోజు మనం హైదరాబాద్ నగరం ఈ స్థాయిలో చూస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత విషయంలో మీరు అన్నట్టుగా క్రమశిక్షణ ఎంత ఉండాలో అంత ఉంది. అధ్యక్షుడు నిర్ణయాలని ప్రశ్నిస్తారు. అయితే ఒకటి ఏంటంటే, ఇతర కుటుంబ పార్టీలాగా టీఆర్ఎస్ లాగానో, తెలుగుదేశం పార్టీ లాగానో, జగన్ పార్టీ లాగా ఇది ఒక కుటుంబ పార్టీ కాదు. ఇది నిజంగా ప్రజాస్వామ్యమైన పార్టీ. ప్రజాస్వామ్యమైన పార్టీ ఏ పార్టీలో అయినా ఏ సంస్థలో అయినా కొన్ని వివిధ అభిప్రాయాలు ఉంటాయి. ఏ అంశం మీద అయినా ఒక నలుగురితో కూర్చొని చర్చించి మరి అందరి అభిప్రాయం క్రోడీకరించి ఒక అభిప్రాయంతో ముందుకు పోవాల్సి వస్తుంది. తప్పనిసరిగా ఆ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ముందుకు పోతుందని చెప్పి మీరు చెప్పినట్టుగా అందరితో చర్చించి క్రోడీకరించుకొని చేసుకున్న నిర్ణయాలనే తప్పుబట్టే పరిస్థితి ఉంటుంది. నిన్నగాక మనం చూస్తే వి హనుమంతరావు సీనియర్ మోస్ట్ నాయకుడు, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా చేశారు, ఇప్పుడు సీనియర్ మోస్ట్ రాజ్యసభ సభ్యుడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి, ఆయన వేరే వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. దాన్ని ప్రజాస్వామ్యం అని మీరు ఎలా సమర్థించుకుంటారు? సరే, అదేదన్నా అక్కడో ఇక్కడో ఎవరన్నా వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరిస్తే అది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు సరే ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే అది వాళ్ళకు వదిలేస్తున్నాం. కానీ బై అండ్ లార్జ్ 95 to 99% కాంగ్రెస్ పార్టీ లీడర్స్, కార్యకర్తలు అందరూ కూడా ఒకే తాటిపై ఉన్నాం. ఏ విషయంలో అయినా అందరం కూర్చొని ఉమ్మడి నిర్ణయం తీసుకుంటాం. అంటే చిన్న చితక నాయకుల మీద చూపించే ఆగ్రహాన్ని పిసిసి అని మీరు కానీ మొన్న పెద్ద నాయకుల మీద చూపించట్లేదు అనేది ఒకటి. కనీసం షోకాజ్ నోటీస్ కూడా అడగలేకపోతున్నారు, భయపడతా ఉన్నారు అనేది. అలాంటి భయం అన్న మీలో ఉందా? ఈ పెద్ద నాయకులు అంటే మాకేమీ భయం లేదు. అది అందరూ క్రమశిక్షణ విషయంలో అందరికీ ఒకటే వర్తిస్తుంది. సరే, కొంతమంది విషయంలో అది ఏఐసిసి
చర్యలు తీసుకోవాలి కాబట్టి వాళ్ళ దృష్టి సార్ మొన్న చూసాం సార్ ఒకలాభరణం కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ జరుగుతున్నాం ఆ చిన్న ఆర్టికల్ రాశారని అందరూ ఆగ్రహించి అతనికి నోటీస్ కూడా ఇచ్చారు ఒక బీసీ నాయకుడు. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా మీరు పార్టీ మొత్తం కూర్చొని మీరు పిసిసి ప్రెసిడెంట్గా సిఎల్పి నాయకుడిగా జానారెడ్డి మండల నాయకుడిగా సభ్యులు అందరూ కూర్చొని మనము వెళ్ళకూడదు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్గా నిర్ణయం తీసుకున్నాక దాన్ని తప్పు పడుతూ అదే ఓహో అద్భుతం అన్నారు. ఆయనకి ఎందుకు మీరు కనీసం షోకాజ్ నోటీస్ కూడా విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొచ్చావు. అదేవిధంగా ఆయన కూడా క్లారిఫికేషన్ ఇచ్చాడు. అది ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆ ప్రజెంట్ చేసిన విధమని అన్నాడు కానీ కథమ్మ విషయాల్లో ఏం మాట్లాడలేదు. అది సరే ఏమున్నా పార్టీ ఒక అందరి గురించి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటాం. మీకు తెలిసే ఉంటుంది కోమటిరెడ్డి గారు ఆఫ్ ద రికార్డులో మీడియా ముందు ఏం మాట్లాడుతూ ఉన్నారు. పొన్నాల లక్ష్మిని పెట్టడమే తప్పు, ఒక తప్పు. రెండోది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం ఇంకొక తప్పు. సోనియా గాంధీ తప్పు చేశారు అని ఆయన అంటా ఉన్నారు. ఎందుకు ఆయన ఆ విషయంలో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం నేను కమెంట్ చేయొచ్చు. అంటే మీరు ఒకే జిల్లాలో ఉండి పిసిసి అది ఆ విషయాన్ని దయచేసి మీరు పదే పదే ఒకే విషయం ఆ విషయాన్ని వ్యక్తిగత అభిప్రాయం ఆయన చేస్తున్నాం. అది ఏఐసిసి దృష్టి అంటే ఆయన కలిసి మాట్లాడి ఎందుకు అంటే మీ మీద ఉన్న అసంతృప్తికి ఇక్కడ మీరు ఆ ఒక్క విషయం మీరు వదిలేసారు. ఎందుకంటే పదే పదే ఆ విషయం మీద మాట్లాడడం మంచి కాదు. వారి వ్యక్తిగత అభిప్రాయం అది. మీరు చెప్తున్న విషయాలు నాకు తెలియదు, నా దృష్టికి రాలేదు. అది మరి ఎట్లా ఉంటే ఏసీసీ చూసుకుంటారు కాబట్టి. ఇక జానారెడ్డి గారిని తీసుకుంటే జానారెడ్డి గారికి మీకు సత్సంబంధాలు మంచి సంబంధం అదే నిర్ణయాల విషయంలో మీ ఇద్దరికి పోసటం లేదు. అసలు అన్ని విషయాల్లో జానారెడ్డి గారితో సహా అందరి సీనియర్ లీడర్స్ కన్సల్ట్ చేసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు. అందులో ఎందులో కూడా ఏం తేడా లేదు. అదే పార్టీ విషయానికి వచ్చేటప్పటికి సీనియర్లని మొత్తాన్ని మీరు వాళ్ళందరూ సీనియర్లు, మీరు వాళ్ళకి జూనియర్లు. మీరు 94 నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా వాళ్ళలో ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఈయన జూనియర్, మాకు ఈయన చెప్తే వినాలా అన్న అభిప్రాయం ఉంది. అందుకోసమే వాళ్ళు ఎక్కువ అవాయిడ్ చేస్తా ఉన్నారు ప్రోగ్రామ్స్ అనే. ఏం లేదు, అన్ని ప్రోగ్రామ్స్కి అందరం అటెండ్ అవుతున్నాం. ఏ ప్రోగ్రామ్ అయినా ముందు ఆలోచన చేసి నిర్ణయం చేసి తీసుకుంటున్నాం. ఇది మీరేమైనా సృష్టిస్తున్నా కానీ మాలో ఎటువంటి విభేదాలు అందరం కలిసిమెలిసి ముందుకు పోతున్నాం. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా తీసుకుంటే కొంతమంది నాయకులే గాంధీ భవన్లో కనపడతారు, కొంతమంది కనపడరు. ఇది ఇంతకుముందు డిప్యూటీ సీఎం పదవులు అనిపించిన వాళ్ళు కానీ మంత్రి పదవులు అనిపించిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ ఎందుకు రప్పించలేకపోతా ఉన్నారు? డిప్యూటీ సీఎం గారిని ప్రతి విషయంలో సంప్రదిస్తున్నాం. వారు కూడా చాలా సుముఖంగా ఉన్నారు. ఈ మధ్య కొద్దిగా అనారోగ్యంగా ఉండి నేను కూడా మాట్లాడినా. అన్నింటిలో అన్ని మీటింగ్స్కి వస్తున్నారు, అన్నింటిలో పార్టిసిపేట్ అవుతున్నారు. పిసిసి చీఫ్ని హైకమాండే డమ్మీ చేస్తుంది అనే అభిప్రాయం ఉంది. అటువంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసి ప్రెసిడెంట్ ఉన్నా ఎవరున్నా ఒక సమిష్టి నాయకత్వంతో ముందుకు పోవాలి. ఇది చెప్పిన ముందు ఇది కుటుంబ పాలన కాదు, ఒక కుటుంబము ఒక వ్యక్తితో నడిపే విషయం కాదు. ఇది మెయిన్ లీడర్స్ అందరం కూర్చొని ఒక విషయం మీద చర్చించి నిర్ణయం తీసుకుని ముందుకు పోతుంటాం. అది ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో అది పద్ధతి, గతంలో కూడా ఇదే పరిస్థితి. ఏఐసిసి మీకు బాధ్యతలు అప్పచెప్తుందని మీరు చెప్తా ఉన్నారు. అప్పచెప్పిందా, మీరు అడిగారా కావాలని? ఏంటిది పిసిసి చీఫ్ నాకు ఇవ్వండి. నేను అది కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అడిగితే ఇవ్వడం అనేది ఉండదు. ఓకే, వాళ్ళకి ఇది జాతీయ పార్టీ. ఒక అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఒక్కో సమయంలో ఒకరు నాయకత్వం వహించి బాధ్యత వహించిన వాళ్ళు అంటే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు అడగ తప్పులేదు కదా. సరే, నేనైతే అడగలేదు. అండ్ ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీలో అంటే బీజేపీలో లక్ష్మణ్ పోయి అడిగిండనా లేదా కిషన్ రెడ్డిని తీసేయాలనా? మరి ఇది రైట్, కొంతకాలం కొంత ఉంటారు, ఇంకో కొంతకాలం కొంత ఉంటారు. అలా బయట మీ పార్టీలో కొంతమంది నాయకులు ప్రచారం చేశారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాగా హైకమాండ్తో సత్సంబంధాలు ఉన్నాయి, పార్టీని నాకు అప్పచెబితే ఎంత ఖర్చు అయినా పెట్టుకొని నడిపిస్తాను నేను అని చెప్పారు. అందుకోసమే బాధ్యతలు అప్పచెప్పింది హైకమాండ్ అనేది ఉంది. అది వాస్తవం కాదు. అది ఖర్చు పెట్టుకోవడం, డబ్బుల విషయం ఇవన్నీ హైకమాండ్ ఎవరితో మాట్లాడదు. అండ్ ఇట్ ఈస్ నాట్ సచ్ ఎ బిగ్ ఇష్యూ ఇన్ పాలిటిక్స్. సరే, ఒక టైంలో ఒక సందర్భంలో ఫలానా పీసీసీ ప్రెసిడెంట్ ఉంటాడు, ఇంకో సిఎల్పీ లీడర్ ఉంటాడు, ఇంకో కౌన్సిల్ లీడర్ ఉంటారు, మరి ఏదైనా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారు. మరి ఆ తర్వాత సరే ఇదంతా ఒక టెన్యూర్తో బేస్డ్ ఉంది. సరే, కొంతకాలం తర్వాత ఇంకోరు బాధ్యత ఇస్తారు. ఇది తెలంగాణలో కాదు, అన్ని రాష్ట్రాల్లో మరి ఒక జాతీయ పార్టీగా ఇదే విధానం అవలంబిస్తుంటారు. హైకమాండ్ మీకు అడిగి ఇచ్చిందే కానీ మీరు అడిగి తెచ్చుకున్న పదవితే కాదు ఇది. సరే, ఆ విషయంలో ఎప్పుడైనా సరే, ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా సరే, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మరి వాళ్ళు కొంతమంది కన్సల్ట్ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దానికి అనుగుణంగా మేము ఒక
క్రమశిక్షణ గల సైనికులుగా ముందుకు పోతాం. ఈ పార్టీ ఇతర విషయాలకు వచ్చేటప్పటికి ఈ శాసనసభ్యుల వలస అనేది కొనసాగుతూ ఉంది. మీ మీద నమ్మకం లేక ఈ పార్టీని వీళ్ళు ముందుకు నడిపించలేరు, ముందుకు లాగించలేరు అని చెప్పేసి ఇక మనకి భవిష్యత్తు ఉండదని వెళ్ళిపోతున్న వాళ్ళు అనే చెప్తున్నారు ఆఫ్ ది రికార్డులు ఈ వెళ్ళే వాళ్ళంతా కూడా. అది అలాంటి పరిస్థితి ఉందా సార్? కాంగ్రెస్ పార్టీ మీద మనం ఆశలు వదులుకోవాల్సిందేనా తెలంగాణలో? అసలు అధికారంలో ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ముతో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను కొనుక్కుంటే మీడియా ఒక మాట మాట్లాడదు, కాంగ్రెస్ పార్టీకి ఇది ఏదో మాట్లాడుతున్నాడు. నిస్సందేహంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికార పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ కాంగ్రెసే కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇతర పార్టీల వాళ్ళు అమ్ముడు పోయి నాయకుల్ని తయారు చేసిన పార్టీని ఏమనాలి? కొనుక్కునే వాళ్ళని ఏమనాలి? అమ్ముడు పోతుంటే కొనుక్కున్న వాళ్ళని ఏమనాలి? మీడియా వాళ్ళు ఎందుకు పాయింట్ అవుట్ చేయరు వీళ్ళు ఇట్లా దోచుకు తింటూ కొనుక్కుంటున్నారని? సో మీడియా పాయింట్ అవుట్ చేస్తుంది, కానీ మనం తయారు చేసుకున్నప్పుడు నాయకులు మీరు ఇప్పుడు తెలంగాణ పరిస్థితి అధికార పార్టీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని టెండర్లలో కాంట్రాక్ట్లలో వర్క్లు దోచుకొని ఏ పార్టీ అని కాదు ఇతర పార్టీల నుంచి కొనుక్కుంటున్నారు. ఇది ఒక దురదృష్టమైన పరిణామం, ఇది తప్పుడు విధానం. ఈ విధానాన్ని కూడా కొంత కాలక్రమేణా సరైపోతాయి. ఇది ఎక్కడ మరి మీరు చెప్పేదానికి ప్రజా మద్దతు మీకు రావడం లేదు. మీరు ఈ 2 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎందుకు పోతున్నారండి? ఆంధ్రాలో ఉద్యమాలు చేశారు మీరు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎందుకు పోతున్నారు? మీ దగ్గర ఎలా పోతా ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు చెప్పే భాషలో మీరు చెప్తా ఉన్నారు, వాళ్ళ అభివృద్ధి అనే వాళ్ళు చెప్తా ఉన్నారు. లేదు, అది కేవలం అక్కడైనా ఇక్కడైనా అధికారం కోసం డబ్బుల కోసం కక్కుర్తి పడిపోతున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని డబ్బుల ప్రలోభ పెట్టి కొనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతుంది, తెలంగాణ జరుగుతుంది. ఇంకా మన దగ్గర బ్యాలెన్స్ ఏమన్నా సార్? ఇలా కక్కుర్తి పడేవాళ్ళు అమ్ముడు పోయే ఎమ్మెల్యే మీకు మాకు ఐడియా లేదు. ఉన్న 14 మందిలో ఏమన్నా అభిప్రాయం అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా గట్టోళ్ళు, ఇటువంటి ప్రలోభాలకి బెదిరింపులకు భయపడేవాళ్ళు కాదు. ఇటువంటి విషయాలు ఇది జరగబోదని చెప్పి నేను భావిస్తాను. ఈ 2 ఏళ్లలో తీసుకుంటే మీరు చెప్పిన ఈ ఏడాదిలో 2 ఎలక్షన్స్, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ వచ్చినాయి, వరంగల్ లోక్సభ ఎలక్షన్ వచ్చేసింది, నారాయణఖేడ్లో ఓడిపోయి. ఇది మీకు ఫెయిల్యూర్గా అనిపించిందా? నేను పిసిసి చీఫ్ మీరు అనుకున్నారా ఎప్పుడన్నా? సరే, ఇప్పుడు ఎలక్షన్స్ లో ఓడిపోవడం ఎప్పుడైనా బాధాకరమే, నో డౌట్. వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఎలక్షన్లో ఓడిపోవడం బాధాకరమే. కానీ ఇప్పుడు తెలంగాణలో ఇప్పటి వరకు జరుగుతున్న విషయాలలో ఎలక్షన్స్ ప్రక్రియని ఒక ఫార్స్గా చేసేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీసులు అని దుర్వినియోగం చేసుకొని డబ్బుల ప్రభావంతో అధికార పార్టీ గెలుస్తోంది, ఇది నిస్సందేహం. కానీ ఇది ఎప్పటికీ ప్రజల మద్దతు లేదంటారా? ప్రజాస్వామ్య పద్ధతిని, ఎలక్షన్స్ ప్రక్రియని ఒక ఫార్స్గా మార్చారు. ఓకే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ యొక్క పనితీరుపై మాకు అనుమానాలు ఉన్నాయి. మేము నిన్నగాక మొన్న కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పోయి చెప్పడం జరిగింది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మాకు నమ్మకం లేదు, మీరు బ్యాలెట్ పేపర్స్ అన్నా ఇంట్రడ్యూస్ చేయండి, లేకపోతే ఈవీఎంస్ వాడితే వీవీపీఏటీతో వాడండి. వాళ్ళు ఒప్పుకున్నారు. అది నిజంగా జరుగుతుందండి మీ ఆరోపణ? మీకు ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించి? ఎందుకంటే మీరు కూడా సేమ్ అవే ఈవీఎంతో గెలిచారు మీరు, కానీ మీ పార్టీ ఒకటి నాయకులందరూ కూడా. కేసీఆర్ గారు ప్రతిపక్షం ఉన్నాడు, పదే చెప్పింది ఈవీఎంలు ట్యాంపరింగ్ కి స్కోప్ ఉందని. మరి ఆయనకి ఆ రోజు నుంచి ఆయనకు ఉంది, ఈరోజు ఏం చేస్తున్నాం మాకు తెలియదు కదా సార్. ఓట్లు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి మేనేజ్ చేశారు అనుకోండి, అలాంటప్పుడు ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉన్నట్టు మీ లెక్క ఈ గవర్నమెంట్ మీద ఈ 2 ఏళ్లలో. అలాంటి వ్యతిరేకత చంద్రశేఖర్, పలు కారణాలు ఉన్నాయి. ఒకటి అధికార దుర్వినియోగం, పోలీసులు ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా డబ్బుల ప్రభావం, అదేవిధంగా ఈవీఎం ట్యాంపరింగ్ అయి ఉండొచ్చు. అయినా సరే ఇది ఎల్లకాలం విధంగా సాగదు. వీళ్ళది ఇక పతనం మొదలైంది. వీళ్ళు మాటలు చెప్పి ఏమీ పనులు చేయడం లేదని చెప్పి ప్రజలకి స్పష్టంగా అవపడుతుంది. మరో 6 నెలలు సంవత్సరంలో ఇంకా ప్రజల్లో కూడా చైతన్యం పెరుగుతుంది. వచ్చేసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి మా సంపూర్ణ విశ్వాసం.
మన నమ్మకం. అంటే మనకి ప్రతిసారి కూడా కొలమానాల్లాగా వస్తున్నాయి మధ్యలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్ కానీ బైపోల్స్ కానీ వీటిల్లో రిఫ్లెక్ట్ అయ్యేదని మీరు తీసుకోవట్లేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని పదే పదే మాట అనడం తప్పితే. సరే మేమేమంటున్నాం, మీరు ఇప్పుడు ఏ విషయంలో అయినా కొంత సైంటిఫిక్గా కొంత లోతుగా ఆలోచిస్తే సమాజంలో ఏ వర్గాలు సంతృప్తిగా ఉన్నారు, చాలా లక్షల్లో ఉద్యోగాలు వస్తున్నాయి అనుకున్న నిరుద్యోగులు విద్యార్థులు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇది వాస్తవం కాదా? మీరు వాళ్ళందరినీ మీరు కూడగట్టలేకపోతున్నారు కదా. ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ అడగండి, ఎందుకు కూడగట్టలేకపోతున్నాం? ఉంది నిన్నగా మీరు కరువు గురించి చేశారు, మీ నాయకులు తప్పితే వేరే రైతు అనేవాడు ఎక్కడ కనిపించలేదు. కరువుకి వ్యతిరేకం చేసిన ధర్నాలు మంచిగా జరిగాయి, ప్రజల్లో కూడా తప్పనిసరిగా అదే భావనుంది. అదేవిధంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన దాకా వ్యవసాయం చాలా విపరీత సంక్షోభం జరిపోయింది. 4 పంటలు రైతులు నష్టపోయారు. ఇప్పుడు రైతుకు ఉపాధి లేదు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను ముందు చెప్పినట్టుగా విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. మరి ఎవరు సంతృప్తిగా స్పందించట్లేదు? మీరు చెప్పినట్టు ఎందుకు స్పందించట్లేదు? చాలా డీప్ గా కోపం ఉంది. తప్పనిసరిగా సరి అయిన సమయంలో సరి అయిన విధంగా స్పందిస్తాం. అంటే మీరు కూడగట్టలేకపోతున్నారు అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీలో 100 మంది నాయకులు ఉంటారు, వీళ్ళలో ఒకళ్ళకి ఉంటే వాళ్ళకి పడదు, ఒకళ్ళ మాట ఉండదు. మిమ్మల్ని నమ్మి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నమ్మి రావాలా, జానారెడ్డి రెడ్డిని నమ్మి రావాలా, షబ్బీర్ అలీని నమ్మి రావాలా అని ఒక నమ్మకాన్ని మీరు కలిగించగలుగుతారా మీ టెన్యూర్లో? ఇది జాతీయ పార్టీ. ఓకే, బీజేపీలో కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఇదా, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం కింద పనిచేస్తున్నారు. తప్పనిసరిగా అందరం సోనియా గాంధీ కింద. మీరు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, ఒక యూనిట్ కి మీరు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు దానికి బాధ్యత తీసుకొని ఇది పార్టీ నాకు హైకమాండ్ అధికారం అప్పచెప్పింది, నేను చెప్పినట్టు అంటే మీరు అందరితో మాట్లాడతారు, చెప్పినట్టు వినండి అని మీరు ఎందుకు చెప్పలేకపోతారు? తప్పనిసరి చెప్తున్నాం. కానీ పదే పదే మీరు బతిలాడుతున్నారు, క్రమశిక్షణ తప్పొద్దు, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు ఉంటాయని మీరు ఏదో మరి నా నోట్లో మాటలు పెట్టదలుచుకున్నారు. అందరం కలిసిమెలిసి మంచిగా ఉన్నాం, క్రమశిక్షణ బాగానే ఉంది, ముందుకు పోతున్నాం, ప్రధాన ప్రతిపక్షగా మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాం. ఓకే, వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ వెల్. హైకమాండ్ మీకు బాధ్యతలు అప్పచెప్పినప్పుడు మొత్తాన్ని హోల్డ్లోకి తీసుకొని మీరే ఫోకస్డ్గా కార్యక్రమాలు జరపలేకపోతున్నారు. మీరు ప్రతిదానికి కూడా ఆయన అడగకపోతే ఫీల్ అవుతాడు, అది నువ్వు అంటే ఇది అంటావు, ముందే ఉన్నావు, అందరిని కలుపుకోతలే ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఫోకస్ కాలేదు, కలుపుకుపోతున్నారు. పోయే సమయంలోనే మొత్తాన్ని మీరు కన్ఫ్యూజ్ గా ఉండి అందరినీ అడగకపోతే ఏమంటారో అని చెప్పేసి నో కన్ఫ్యూజన్. ఈ ప్రెజెంటేషన్ సంబంధించి వచ్చి మీరు ఇవ్వాలనేది గట్టి నిర్ణయంతో ఉన్నారు. మీరు దానికి సంబంధించి సీనియర్లని మాజీ వాళ్ళందరినీ కలిశారు, గట్టిగా ఉన్నారు. ఈ ఇరిగేషన్ ప్రెజెంటేషన్ సంబంధించి ఎందుకు ముందుకు రాలేకపోయారు? ముందుకు పోతున్నది డెఫినెట్ గా. ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ ఎక్సర్సైజ్. ఎవ్రీడే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఆ గూగుల్ మ్యాప్స్, ప్రాజెక్ట్స్, గతంలో జరిగిన విషయాలు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు, నీటి కేటాయింపులు, హైట్స్, ఒక డీటెయిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. తప్పనిసరి చేయబోతున్నాం. అప్పుడు ఈ రోజుకు చూస్తే నెల ఒక రోజు అయింది. అవునమ్మా, ఇప్పుడు కేసీఆర్ 2 నెలలు తీసుకున్నానికి చేయడానికి మొత్తం గవర్నమెంట్ యంత్రాంగం పనిచేస్తూ హీ టుక్ సో లాంగ్. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్ అండ్ ఇచ్చినప్పుడు కరెక్ట్ గా గట్టిగా ప్రెజెంటేషన్ ఉంటుందా? ప్రెజెంటేషన్ అనేది ఎస్ ప్రిపేర్ అవుతున్నాం. ప్రిపేర్ అవుతున్నారు అంటే 4 రోజులు అయింది, ఇక ఉండదు. కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది పెద్దలు గవర్నమెంట్ తోటి లాలూచి పడి అండర్స్టాండింగ్ తో ఉండి దీన్ని నీరు గారుస్తున్నారు అనేది ఏమన్నా మీ దగ్గర సమాచారం ఉందా? నాకేం సమాచారం లేదు. అందరం గట్టిగానే ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నంత ప్లెయిన్ గా మిగతా నాయకులు ఉండటం లేదు, వెనక షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు అనేది ఉంది. ఏం లేదు, అందరం కలిసిమెలిసి ఉన్నాం. షేక్ హ్యాండ్ ఎవరికొరికి ఇస్తున్నాం, వెనకాల ఎవరికి ఇస్తలేదు. కానీ అసెంబ్లీలో జరుగుతున్న చర్చల సందర్భంగా కూడా మీరు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు. జానారెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్న కామెంట్లు కానీ మీరు ఏమి అనలేకపోతున్నారా అనేది ఉంది. ఏమీ అసంతృప్తి లేదు. అందరం పరస్పరం మంచి భావంతో, మంచి ఫ్రెండ్షిప్ తో, గౌరవంతో, మర్యాదలతో ఉంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో అంత సజావుగా ఉంది, అందరం మంచిగా ఉన్నాం, ముందుకు పోతున్నాం, అంత హ్యాపీగానే ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షం మా బాధ్యత నెరవేరుస్తున్నాం. వచ్చేసారి గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. సరే, ఈ ప్రజాభిప్రాయానికి సంబంధించి మీరు ఇందాక ఒక లిస్ట్ చెప్పారు, ఏ రంగాలు, ఏ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి అనే విషయం గురించి. పాలేరు ఉప ఎన్నిక జరుగుతుంది, టీడీపీ కూడా ఎప్పుడు లేని విధంగా మీకు మద్దతు పలికింది, ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. వైసీపీ కూడా మద్దతు పలికి సక్సెస్ అయ్యారు. ఇంతమంది 2 పార్టీలు, పెద్ద పార్టీలు, గతంలో 47,000 ఓట్లు వచ్చిన టీడీపీ, కొద్ది గొప్ప ఓట్ బ్యాంక్ ఉన్న వైసీపీ అందరూ మద్దతు పలికిన సందర్భంలో మీరు విజయం సాధిస్తారా?
తప్పనిసరిగా పాలేరు గెలుస్తాం. పాలేరుని గెలుస్తామని కదా సార్, అంటే మీ రెగ్యులర్ గా చెప్పేది కాకుండా రెగ్యులర్ చెప్పేది ఏంటిది? రిజల్ట్స్ వచ్చే వరకు గెలుస్తామని చెప్పడం కాకుండా దానికి మీరేమన్నా దాన్ని ప్రజాభిప్రాయాన్ని ఈ గవర్నమెంట్ మీద వచ్చే అభిప్రాయంగా తీసుకుంటారా? చూడండి, పాలేరు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. దళితుల్లో 3 ఎకరాల పొలం ఇవ్వలేదని చెప్పి కోపంగా ఉన్నారు. గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇవ్వలేదని కోపంగా ఉన్నారు. ముస్లింలకి 12% ఇవ్వలేదని కోపంగా ఉన్నారు. విద్యార్థులకు ఉద్యోగాలకు కోపంగా ఉన్నారు. పాలేరులో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు.